థు, ఏంటిది? ఏమైంది బాబు? నచ్చలేదా? అసలు దీన్ని ఎవడని తిట్టాడా? ఉప్పు లేదు, కారం లేదు. అంటే నేను ఉప్పు కారం ఎక్కువైందన్నావు బాబు, అందుకే ఈరోజు తగ్గించా. నాన్న, తగ్గించమంటే సరిపడంత వేయమని, పూర్తిగా తగ్గించమని కాదు. పనులుగా చేతనవట్లేదు, కనీసం వంట ఏం చేస్తామంటే అది కూడా చేతనవట్లేదు. 2 నిమిషాలు ఆగు బాబు, ఇప్పుడే సరి చేసి తీసుకొస్తా. ఏం అవసరం లేదు, నువ్వే తిని కలకండి అని. ప్రశాంతంగా తిండి కూడా తిన్నావు. చిచి. రే, ఇంకెంతసేపు రా? ఆకలేస్తుంది, త్వరగా పట్టురా. 2 నిమిషాలన్నా, అయిపోవచ్చింది. నాన్న, మొదటిసారి వంట చేసా, తిని చూసి ఎలా ఉందో చెప్పండి. వావ్, చాలా బాగుందన్న. నువ్వు ఇలాగే ట్రై చేయి, ఏదో రోజు తప్పకుండా మార్క్స్ చెప్పగలవు. థ్యాంక్స్ నాన్న. ఏంటనేది? ఇంత వర్షం ఉంటే చాలా బాగుందంటే? పోరా, నా కొడుకు వంట చేయడానికి ప్రయత్నించడమే చాలా గొప్ప. నువ్వు టేస్ట్ గురించి మాట్లాడతావేంట్రా? ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్తగా చేయి. వచ్చేస్తుందిలే, అది కష్టమేమి కాదు. సరే నాన్న. రే, ఇంతకీ మన గోవా ప్లాన్ ఏమైందిరా? ఏముందిరా, చెప్పరా. ఏముందిరా, మన వాళ్ళంతా నెక్స్ట్ వీక్ అయితే లీవ్ దొరుకుతుంది అన్నారు. అప్పుడు ప్లాన్ చేద్దాం. బా, ఎవర్రా అన్నిసార్లు కాల్ చేస్తున్నారు? మా నాన్నరా, ఊరికే ఫోన్ చేసి విసిగిస్తుంటాడు. నాన్న నాన్న కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేసి మాట్లాడకుండా చిరాకు పడతావేంట్రా? నీకు తెలియదు, ఊరుకోరా. రే, ఏం అవసరం ఉందో ఏమో, కాల్ లిఫ్ట్ చేయ ముందు. సరే, చెప్పు. ఎలా ఉన్నావు బాబు? రాత్రిగా చూసావు, మళ్ళీ ఎలాగో అడుగుతావేంటి? అంటే రాత్రి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయావు కదా బాబు, అందుకే అలా అడిగాను. నీ కొడుకు నువ్వు అనుకున్నంత పిరుకోడేం కాదు, నువ్వేం భయపడక్కర్లేదు. పెడే ఫోను. హలో హలో హలో. రే, నాన్నతో ఇలాగనారా మాట్లాడేది? నీకేరా, నువ్వు వినండి చెప్తావు. మీ నాన్న నేను బాగా చూసుకున్నాడు కదా, నువ్వు సెటిల్ అయిపోయావు కదా. నా పొజిషన్లో నువ్వు ఉంటే నీకు అర్థమయ్యేది. నువ్వు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే చెప్పరా. రే రే, ఆగరా, సార్ చెప్పేది కట్టరా, ఆగరా. కూర్చో బాబు, భోజనం చేస్తాను. ఏం అక్కర్లేదు, నేను ఆల్రెడీ తినేసి వచ్చా. నాన్న, ఒక్క నిమిషం. లోన్ సంగతి ఏమైంది? ట్రై చేశాను బాబు, సిబిల్ స్కోర్ తక్కువ ఉందని ఏ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వట్లేదు.
అట్లీస్ట్ నీ ఫ్రెండ్స్ని అడగచ్చు కదా. వాళ్ళని కూడా అడిగా బాబు. ఆల్రెడీ చాలా అప్పులు తీసుకున్నావు. ముందు పాత అప్పు తీర్చు, ఆ తర్వాత కొత్త అప్పు గురించి మాట్లాడదాం అన్నారు. ఓహో, నాకు అర్థమైపోయింది. నీకు నన్ను సెటిల్ చేసే ఉద్దేశమే లేదనమాట. నాతో కలిసి చదువుకున్న వాళ్ళంతా ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోయి పెళ్ళి కూడా చేసుకున్నారు. నేను మాత్రం ఇలా నీ దగ్గర ఉండిపోయా. అయినా నువ్వు టైంకి ఏం చేసావని కొత్తగా ఎక్స్పెక్ట్ చేయడానికి. నువ్వు టైంకి అందరిలో జాబ్ చేసి ఉంటే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. సినిమాలు నాటకాలన్నీ టైం అంతా వేస్ట్ చేసావు. ఇప్పటికీ నువ్వు సినిమాలో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తావని నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు నీ స్వార్థం కోసం కాకుండా టైంకి అమ్మకు ట్రీట్మెంట్ చేయించుంటే అమ్మ బతుకుండేది నాన్న. అమ్మ ఉంటే బాగున్నాను. కనీసం నా బాధ నేను అర్థం చేసుకునేది. రే ఏంట్రా కూర్చున్నావు? మావయ్య, మీ నాన్న జరిగినంత చెప్పి చాలా బాధపడ్డాడు రా. ఈ చాడీలకి ఏం తక్కువ లేదు. చాడీలు కాదురా, ఒకసారి నాన్నతో కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయం రావచ్చు కదా, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నాను మావయ్య. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అదొకటే సొల్యూషన్. నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నావా? ఏంట్రా అది? నాన్నే ఓల్డేజ్ హోమ్లో వేసేద్దాం అనుకుంటున్నాను మావయ్య. ఏమంటున్నారా? నువ్వు ఉండి కూడా నాన్న అనాథలా బతుకమంటున్నావా? తప్పురా. ఆయన మొహం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది మావయ్య. ఆయన నాతో ఉన్నా సరే నాకు అనాథ అనే ఫీలింగ్ వస్తుంది. నువ్వు నిజంగానే అనాథవేరా? ఏమంటున్నావు మావయ్య? అవునరా, నేను నాన్న లేకపోతే నువ్వు నిజంగానే అనాథవి. అసలు ఏం జరిగిందో చెప్పు మావయ్య. అసలు ఏం జరిగిందంటే, పిల్లలు పుట్టలేదని మీ అమ్మ నాన్న వెళ్ళని హాస్పిటల్ లేదు, కలవని డాక్టర్ లేడు. ఇంతమంది డాక్టర్లను కలిసినా అందరూ చెప్పింది ఒకటే, వాళ్ళకి ఇక పిల్లలు పుట్టరని. దాంతో ఇద్దరు కలిసి అనాథాశ్రమం నుంచి పిల్లల్ని తెచ్చుకుందామని నిర్ణయించుకుని నిన్ను దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి నువ్వే వాళ్ళ ప్రపంచం అయ్యావు. వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా నిన్ను చూసి అన్నీ మర్చిపోయేవారు. మీ నాన్నకి చిన్నప్పటి నుంచి నటించడం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే కష్టపడి ఎన్నో నాటక ప్రదర్శనల్లో అవార్డులు గెలుచుకున్నాడు. కానీ మీ నాన్న సినిమాలు నటిస్తే కానీ తగిన గుర్తింపు వస్తుందని భావించాడు. దానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నాల్లో ఇంట్లో ఉన్న డబ్బంతా అయిపోయింది. ఒకరోజు మీ నాన్నకి ఒక పెద్ద సినిమాలు నటించే అవకాశం వచ్చింది. కానీ అందులో నటించాలంటే 50,000 రూపాయలు లంచం కట్టమన్నారు. మీ అమ్మ ఇంట్లో బంగారం అంతా కూడా మీ నాన్న కోసం ఇచ్చేసింది. మొదటి రోజు షూటింగ్ అవ్వగానే మీ నాన్న మంచి ప్రశంసలు పొందాడు. ఆ విషయాన్ని మీ అమ్మతో పంచుకుందామని ఇంటికి వచ్చేసరికి మీ అమ్మ చనిపోయి ఉండడం చూశాడు. ఆ తర్వాత తెలిసింది మీ అమ్మకి చాలా రోజుల నుంచి క్యాన్సర్ ఉందని. కానీ తన కోసం డబ్బు ఖర్చు చేస్తే మీ నాన్న తన ధ్యేయాన్ని సాధించలేడని చెప్పలేదు. మీ నాన్న నీకంటే సినిమాలు ఎక్కువ కాదని నిర్ణయించుకున్నాడు. అలా నీకోసం మీ నాన్న తనకెంతో ఇష్టమైన సినిమాలను కూడా వదిలేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఆయన కష్టపడుతుంది నిన్ను ఫారెన్ పంపించడానికి తప్పితే తన కోసం అయితే కాదు. అయినా ఇన్ని మాటలతో తను రోజు బాధ పెట్టినా తను భరించాడే తప్ప నువ్వు అనాథమని ఒక్కసారి కూడా చెప్పలేదు. ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి నాన్న నీకు దొరకడరా. ఒకసారి ఆలోచించు, ఆ తర్వాత నీ ఇష్టం. చిన్నప్పటి నుంచి నీకు అమ్మలేని లోటు తెలియకుండా నా సంతోషాన్ని చెప్పుకుని
యంత్రంలో బ్రతికాను. నువ్వు అడిగింది లేదనుకున్నా, అన్నీ నీ కాళ్ళ దగ్గర పెట్టాను. ఇప్పుడు కూడా నేను ఈ సినిమా కష్టాలు పడుతుంది నా కోసం కాదురా, వచ్చే డబ్బుతో నేను పై చదువులు ఫారెన్ పంపించాలని. అయినా ఈ లోకం నన్ను చూసి నవ్విన, వేళకోళం చేసిన నేను భరించగలను. కానీ ఏ కొడుకు కోసం నా జీవితాన్ని త్యాగం చేశానో వాడే నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడుతుంటే ఈ గుండె తరుక్కుపోతుందిరా. సరేరా, నీకు నచ్చింది నా వద్దు. ఈ రోజు నుంచే ఈ సినిమా ప్రయత్నాలన్నీ ఆపేస్తున్నా. ఇది నేను నీకు ఇస్తున్న మాట. కానీ నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఈ నటనను వదిలేసే ముందు ఆఖరిసారిగా ఒక్క డైలాగ్ చెప్పి ముగిస్తాను. పుత్ర ప్రేమ, మాతృప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనందుడి పైన. మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? ఆనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా, సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మిట్ లాంటి మాటలతో నా అభిమానాన్ని ప్రజలు పెడుతుంటే, కాదు కర్ణుడు సూతుడు కాడు, వీడు నా బిడ్డ, వీడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయినాడు. ఈనాటి నీ మాతృప్రేమ ఏకాశంలో కలిసింది తల్లి. ఏమమ్మా, ధర్ముడికి యుధిష్ఠుని కన్నావు, పవనుడికి భీముని పొందావు, ఇంద్రుడికి అర్జును మోసావు. ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ లోకసాక్షి కర్మసాక్షి అయిన ఆ భాస్కర వరలబ్ధుడు నీ కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లి? కనీసం ఎవరో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి నీ స్తన్యం ఇచ్చి లాలించి ఉంటే నా బ్రతికిలా నక్కల బిగిన కలేవరం అయ్యుండేదా అమ్మా? ఏడవకమ్మా, ఏడవ. ఇప్పుడేచి మాత్రం ప్రయోజనమేముంది? జరగాల్సిందేదో జరిగిపోయింది. నిజంగా ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉందమ్మా. నా తల్లి, నన్ను కన్న తల్లి, ఇన్నాళ్లుగా నాకు దూరంగా ఉన్న తల్లి, నా ప్రభువుకు శత్రువులు హెచ్చరించుచున్న పాండవుల కన్న తల్లి నా వద్దకు, ఈ గురురాజ్యాంగ సుశుషాపరుడి వద్దకు, ఒక సూతునిగా బతుకుతున్న నా వద్దకు వచ్చి, నాయనా కర్ణ నువ్వు నా బిడ్డవరా అని చెప్తుంటే నా ఆనందాన్ని ఎలా చెప్పుకోను తల్లి? ఇక నా వంశాన్ని గాని నా ఉన్నతాన్ని గాని ఎవ్వరూ గుర్తించనక్కర్లేదు. సమస్త ధరాచక్రం ఏకమై, కర్ణ నువ్వు సూతుడువురా నేనేమీ బాధపడినమ్మా. అదేమమ్మా, చిన్న ఒళ్ళు చిందించాల్సిన ఈ సమయంలో ఆ విషాద ఛాయలేమిటమ్మా? ఏం కావాలో కోరుకో తల్లి. నీలాల నింగులో నక్షత్రాలు చూసి మాల చేసి ఇవ్వనా? నటరాజడంలో నడే బాలచంద్రుని నీ పాదాల ముందు దింపనా? లేక నీకే గది పట్టించిన ఆ యముని పడగొట్టి మా పినతండ్రి శ్రీ పాండురాజుల వారిని తిరిగి కొని తెమ్మంటావా? ఏం కావాలో కోరుకో తల్లి. కౌరవులను వదిలి పాండవులతో చేయగలమంటావా? అమ్మా, దుర్యోధనుడే లేకపోతే ఈనాడు కరుణ్ నీ ముందులా నిలిచేవాడా అమ్మా? ఏనాడో ఆత్మాహుతి చేసుకుని ఉండేవాడు. రాజ్యమాత ఏదైనా రాచరికం నాదిగా కలు సనులకు సామ్రాజ్యాన్ని ఎలమని మొగటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆ పీడమ్మ నా సూతులతో చిన్నాన్ని సోద్యాలు పోతుంటే, జగతి ఘాతకుడు కాదు నా సూతుడైనా కానీ అని నన్ను సమర్థించి నా స్నేహాన్ని మన్నించి ప్రాణంగా చూసుకున్న పవిత్ర మూర్తమ్మ నా దార్థరాసుడు. పాండవులతో సమరానికి సుయోధుడికి సైన్యం ఎంత అంటే
ఇంత అని కర్ణుడే నా బలం, నా సైన్యం, నా ధైర్యం, నా జనం, నేనే కర్ణుణ్ణే నేను అని చాటిన మహా మనసుకమ్మ నా రారాజు. తన భార్య కొందరు నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణ చెప్పుకున్న స్నేహమూర్తమ్మ నా కౌరవాన్వయుడు. అలాంటి రారాజుని విడిచి పాండవులతో చేయగలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునే అంత మందండి కానమ్మా. నన్ను క్షమించు. ఇది ఒక్కటి తప్ప ఇంకేం కావాలో కోరుకో తల్లి. ఏంటమ్మా, రణరంగంలో పాండవులు వధించరాదా? ఉతుకులు కత్తిరించి కోకిలను పాడమంటున్నావా తల్లి? కూరలు తీసేసి నలతరాజును కాటేయమంటున్నావా అమ్మా? మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకుంటాను. ధర్మరాజు పాపం శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు. అతన్ని వధించను. భీముడు అడ్డుపడి ఆహ్వానం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు. అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మాద్రేయులు వచ్చి రాని వయస్సు, మాస్త్రాభ్యాసం అంత లేదు వారి ప్రాయం. వారిని వధించుట మాకే అవమానం. ఇక మిగిలింది అర్జునుడు, అనిరుద్ధం పంచరుడు. అమ్మా, అర్జునుడు ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆహ్వానిస్తాడు. ఇక మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. అర్జునుడే కూలితే కర్ణధర్మ భీమ మాధ్రేయులు 5. అదే ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమార్జునకులు సహదేవులు 5. 6 బిడ్డల తల్లి నీ కొడుకులు 5. పంచ పాండవులే. సెలవు మాత సెలవు. నేను అది సినిమా కోసం చెప్పలేదు బాబు. నేను నిజంగానే మానేద్దాం అనుకున్నాను బాబు. నాన్న, నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న. తప్పు చేశాను నాన్న, నన్ను క్షమించు నాన్న. నన్ను క్షమించు నాన్న. నన్ను క్షమించు నాన్న. నేను చాలా బాధ పెట్టాను. నేను ఎన్ని మాట్లాడినా నేను అనాథన విషయం ఎందుకు రానో నాకు చెప్పలేదు. లేదు బాబు, నేను నీ అమ్మ ఎప్పటి నుంచి నేను దత్తత తీసుకున్నావు అప్పటి నుంచి నువ్వు మా బిడ్డవే బాబు. నువ్వు ఎప్పుడు అలా అనుకోవద్దు బాబు, ఎప్పుడు అలా అనుకోవద్దు బాబు. నానా, నువ్వు నిజంగా చాలా గొప్ప నటుడు నాన్న. లోకమంతా నీ ప్రతిభ చూసి మెచ్చుకుంటుంటే నేను మాత్రం నువ్వు చేతకని వాడు అని నానా రకాలుగా ఆహ్వానం చేశాను నాన్న. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. నీకు మాటిస్తున్నాను నాన్న, ఈ రోజు నుంచి నువ్వు చెప్పినట్టు వింటాను. నా వల్ల ఏ సినిమాలో అయితే నువ్వు కోల్పోయావో అదే సినిమాల్లో నీకు అవకాశం వచ్చేదాకా నేను నీకు అనుకుంటాను నాన్న, నేను నీకు అనుకుంటాను. మీకు మా వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది సర్ప్రైజ్ కాదురా, సబ్స్క్రైబ్. నేను కూడా అదే చెప్పాక. ఓకే, మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.